అవడం వరకేనా ఈ ప్రచారం జరుగుతోంది ఇప్పటికైతే? ఏమైనా చర్యలు ఉంటాయా? మరి నంబర్ 2 పొజిషన్లో ఉన్నారుగా. ఖచ్చితంగా జగనన్న సజ్జల గారి మీద చర్య అయితే తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది జగన్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళందరూ కూడా సజ్జల గారి మాటలు వినడం నువ్వు ఏ రోజైతే ఆపుతావో ఆ రోజే మన పార్టీ బాగుపడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం 151 స్థానాల నుంచి 11కు పడిపోవడానికి గల కారణం ముఖ్యంగా సజ్జలే. అసలు ఈ సజ్జలు ఎవరు? ఈయన యాడ్ నుంచి వచ్చినాడయా? ఆడాన్న సాక్షిలో ఎడిటర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈయన పక్కకు వచ్చి జైల్లో ఉన్నప్పుడు అడిగిపోయినాడు ఈ సజ్జల మా పార్టీలో ఉండేటువంటి క్రియాశీలకంగా నిఖార్సుగా నిజాయితీగా కార్యకర్తలు అడిగేటువంటి ప్రశ్నలు ఇదే సజ్జల గారు జగనన్న 16 నెలలు జైల్లో ఉంటే ఎక్కడున్నాడు? జగనన్న పాదయాత్ర చేస్తా ఉంటే ఆడున్నాడు. అసలు విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే ఈ రోజు మనకి స్థితి వచ్చేదా? విజయసాయి రెడ్డి పార్టీని వదిలిపోవడానికి గల ప్రధాన కారకుడు ఎవరు? ఇదే సజ్జలే కదా. దేనికి ఈ విధంగా కక్ష రాజకీయాలు చేయాలా? దేనికి ఈ విధంగా అసలు విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేశాడు? అటు షర్మిల గారు కానీ ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు దూరం అవడానికి కారణం ఎవరు? ఇదే సజ్జలే కదా. ఇట్లా ఇంట్లో వాళ్ళు దూరం అయిపోతుంది. పార్టీని మన చేతల్లో లాక్కున్న రోజు నుంచి మనం ముఖ్యమంత్రి అయ్యేదాకా కష్టపడి పనిచేసిన వాళ్ళు పక్కకు పోతుంది. కార్యకర్తల్ని దూరం చేసుకుంటుంది. మంత్రులు అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుల్ని దగ్గరికి వచ్చి కలవనిచ్చకపోతుంది. మంత్రులు వచ్చి కలిసే అవకాశాలు లేకపోయా, ఎమ్మెల్సీలు వచ్చి కలిసే అవకాశాలు లేకపోయా, ప్రధాన సలహాదారుడు ఈ సజ్జలని చెప్పి పెట్టుకుంటుంది. దేనికి సజ్జల? ఈయన కొడుకు ఈయన బంధువర్గం బాగుపడేదానికి తప్ప రాష్ట్రంలో మేము మంచి చేశాం. నేను సలహాదారుడిగా 10 సలహాలు నేను జగన్ గారికి చెప్పినాను. ఈ 10 సలహాలు నెరవేర్చినాడని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా నవీన్ గారు అని అడుగుతా ఉన్నా నేను ఈ సజ్జల గారికి. మా అన్న 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పెట్టుకుందామని మేము అనుకున్నాం. కానీ ఇటువంటి అవులే పనులు చేస్తామంటే అన్నేమో మంచోడే, కానీ ఈ సజ్జలే చేసేది డ్రామాలన్నీ కూడా. అసలు ఈ సందర్భంలో ఈ రకమైన యూటర్నో జేటర్నో లేదంటే సజ్జల టర్న్ ఏదో ఒకటి ఇవి తీసుకోవడానికి ఈ సందర్భంలో చెప్పడానికి ఏటి కారణం ఏమనుకోవాలి? ఈ గత ఎన్నికల్లో దెబ్బతిన్నందుక, లేదంటే సొంత నిర్ణయాన్ని సజ్జల గారు ప్రకటించారు వారి పార్టీ మీ పార్టీ అధినేత తెలియకుండా అనేది వస్తుంది సొంత నిర్ణయాలు కాదు, కానీ సజ్జల గారు ఆడేటువంటి డ్రామా ఇది. గతంలో మనం ఎన్నికల్లో చిత్తుగా అసలు పార్టీ ఉన్నదా లేదా అనే దశలోకి పోయినాం కాబట్టి 11 స్థానాలు వచ్చినాయి. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధాని అనేది ఇక్కడ ఒక అమరావతికి సంబంధించి రాజధాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు పట్టణాలే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా రాజధానిని ఈ విధంగా రాజధానికి సంబంధించి జగనన్న మాట్లాడినటువంటి గతంలో మాట్లాడినటువంటి మాటలు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి మాట్లాడినటువంటి వెకిలి మాటలు మనం అదే విధంగా అసలు రాజధాని ఎందుకంటారయ్యా? ఇదే కర్మ ఇదే. రాజధాని ఏం అక్కర్లేదా? రాజధాని కూడు పెడతాదా అంటారు. రకరకాల శ్మశానం అన్నారు. ఈ రోజు ఆ శ్మశానంలో నుంచి 5 సంవత్సరాలు పాలన చేసినారు కదా. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగ్లోనే కదా మనం పాలన చేసింది. మనం ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టిన పాపాన పోలేదు కదా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ ఆలోచన చేసినారు. ఈ విధంగా మాట్లాడుతున్నారే వీళ్ళే కన్నా మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చితే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతారు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా ఆలోచన చేసినారు నవీన్ గారు. ఎవరు మనం చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో లేరు. అందరికీ అంత ఎంతో జ్ఞానం ఉంటది. మన జగనన్నకు ఉండితే దమాక్ అందరికీ ఉంటది అనుకుంటే మన అన్నకు ఉన్నట్టు ఎక్కువ లేకపోయినా ఏదో కాస్తో ఇసుకేస్తో ఏదో ఒకటి ఉంటది. ఇంకొక ప్రచారం జరుగుతోంది కదా, ఏమనుకున్నారు? అమరావతి అయిపోయింది ఇంకా అక్కడ కడుతున్నారు అన్నాడు. ఆడైనా ఇటుక పెట్టారు ఏమయ్యా? ఇంకట మళ్ళీ వైజాగ్ అన్నారు. ఆడేం చేశారు? ఆ వైజాగ్ లో అంతా ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లన్నీ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా వాళ్ళ బ్యాచ్ బొత్స గారు బ్యాచ్ అంతా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వ్యాపారాలు చేశారు సార్. వ్యాపారాలు ఒక ఎకరా 6-7 కోట్లు చేసేది 20-30 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఈ రోజుకి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి.
ఇప్పుడు ఇంకొక ప్రచారం జరుగుతోంది. మనకు ఒక మీడియా ఉన్నది, మనకు ఒక వార్తా పత్రిక ఉన్నది, మనం రాసిందే వేదం, మనం చెప్పిందే రాష్ట్ర ప్రజలు వింటారు అని చెప్పి ఇష్టానుసారంగా చేసిన దానికి గతి పట్టింది. ఇప్పుడు ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది. సజ్జల గారు ఇప్పుడు నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు కాబట్టి పార్టీ అధినేత ఒకవేళ జైలుకు వెళ్తే ఆ పార్టీని ఎలాగైనా సరే మొత్తానికి ఆధీనంలోకి తీసుకోవాలి అన్న ప్రయత్నం జరుగుతోందనే ఇంకొక చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ఇవాళ. ఎందుకని ఇదెందుకు వస్తుంది బయటికి? నేను మీకు ఇంతకుముందే చెప్పా కదా నవీన్ గారు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కేసులు 33, 37 దాకా ఉన్నాయి. ఏం మాకే కేసులు కొత్త కాదు, 10వ తరగతిలోనే కేసులు